స్వామివారు ప్రతి ఒక్కరిలో రాక్షసులు జన్మించాడు. ప్రతి ఒక్కరిలో వేల మంది, లక్షల మంది ఎంతమంది ఉన్నారో అందరిలో రాక్షసు, హమ్మని రాక్షసు ఉన్నాడంట. ఎంతమంది చంపాలంగా దేవుడు? నీలో ఒక రాక్షసు, నీలో ఒక రాక్షసు, నీలో ఒక రాక్షసు, నాలో ఒక రాక్షసు, అందరికి ప్రపంచంలో రాక్షసులు ఉన్నారు. హమ్మనేవాడు. మన వాళ్ళు వధించాలంటే అందరూ వధిస్తే ఎవరు ఉంటారుగా. కాబట్టి కలియుగంలో స్వామివారు కలియుగ దైవంగా విగ్రహంగా మారిపోయాడంట. శిలగా మారిపోయి వీళ్ళలో ఈ రాక్షసులు ఉదయాన్ని ఇట్లా కాదు, ఆత్మరూపంగా వాళ్ళ చదవడి వాళ్ళను భక్తి అనే బీజాక్షరముతో, జ్ఞానం అనే ఒక అనుగ్రహముతో వాళ్ళలో ఒక దైవత్వంగా వాళ్ళ మనసును నిలబెట్టి గురువుల ద్వారా సాధన రూపంగా వాళ్ళని హామని రాశాసుని వధించాలని చెప్పి భగవంతుడు కలియుగంలో గురువును తీసుకొని శిలగా ఉంటూ భక్తిగా మీద తోడవుతూ జ్ఞానంగా తోడవుతూ ఆ జ్ఞాన శక్తి తపశక్తితోనే హమ్మని రాశాసుని ఎవరు ఎట్లా పుట్టినాడో వాళ్ళలోనే వధించాలనేటట్టుగా భగవంతుడు ఒక లక్ష్యంతో కలియుగంలో భగవంతుడు ఎలా ఉంటాడంటే సూక్ష్మ రూపంగా ఉంటాడంట. అంటే మళ్ళా వచ్చి మాట్లాడంట. కానీ కలియుగంలో 3 యుగాలలో దేవుడు అవతారం వచ్చాడు. మరి ఈ కలియుగంలో అవతారం దాల్చడానికి ప్రతి ఒక్కరిలో రాక్షసుడు నిండు ఉన్నాడు. మళ్ళీ ఎవరు చంపారా? అశోకాన్ని చంపుదాం, లక్ష్మణ్ చంపుదాం, రామాను చంపుదాం. గురువు ద్వారా జ్ఞానం అనేది తెలపట్టి వాళ్ళలోనే ఒక రాక్షసును వాళ్ళే అంతం చేసుకునేటట్టుగా భస్మాసురుడు తపస్సు చేసి తన నెత్తిన తనే చేయబెట్టుకుని భస్మం అయిపోయినట్టు మనలో హామని ఒక రాక్షసుడు పుట్టాడు కదా, అతను మనమే అంతం చేసుకోవాలన్నట్టుగా భగవంతుడు మనలో జరబడి భక్తి జ్ఞానం వైరాగ్యాన్ని ఇచ్చి ఇదంతా ఒట్టిదే శాశ్వతమైన ఒకటి ఉంది, అదే పరమాత్మ వైపు కూర్చోబెట్టి మనలోని హామని చంపేసి అప్పుడు మన అందరికీ మోక్షధామం ఇస్తాడు అని భగవంతుడిది చెప్పడం జరిగింది. జై శ్రీమన్నారాయణ. ఇంకా కాదు చెప్పి ఎంతమంది వధిస్తలు పుడుతున్నారు. అమ్మగిట కాదు, పెద్ద అవతారం ఎత్తింది, నేలకి దాపింది, తల పట్టుకుంది, నరికింది, మొండంతో తలతో మొత్తం మింగేసేసింది. ఆ మింగుతా నేను చెప్తున్నాడు ఎప్పుడు హిరణ్యకశిపుని వధిస్తానే ఆ రక్తం నరసింహసాన్ని పడతానే ఒళ్ళంతా జిల్లలేసి స్వామి మంటలు వచ్చి అడుగులను తిరిగాడు చుట్టిలా. అట్లా అమ్మవారు వాని ఒక తపోరత్నం తాగుతానే అమ్మవారికి కైపైపోయింది. మంగ ఒళ్ళు కైపైపోయింది. కైపైపోయింది అర్థం కాలేని ఊతా పోతుంది, ఎండిగల ఊరేసుకుంది, ఊతా పోతుంది, ఎవనొచ్చో తినేస్తా ఉంది. దునుబోతులు వచ్చి దునుబోతులు మింగేస్తుంది, పశువులు కనబడితే పశువులు మింగేస్తుంది, మనుషులు కనబడితే మనుషులు తినేస్తుంది. లాంటి శివుడు వెళ్ళాడ ఏమి నా భార్య అని చెప్పితే శివు నుంచి చుట్టూ పట్టుకొని శివు నుంచి మిగిలిపోయిందంట. శివుడు తప్పించుకోమని మళ్ళీ ఆమె అట్లా రాశాసిగా మారిపోయిందంట. అమ్మవారే ఆ కైపు ఆ విధన్నవాడు ఎవరైతే ఉన్నారు కదమ్మా మహిషాసురుడు, ఆ రక్తం కైపు తట్టలేక ఆ దేవి దేవత ఉంచి తల్లటించిందంట. కేకలు పెడతాడు చూడు, అమ్మవారు వచ్చే కేకలు పెట్టి ఓ అంటారు చూడు, అలా గీపెడుతూ అమ్మవారు అడుగులు పట్టుకొని తిరిగితే మళ్ళీ అప్పుడు ఇది మనంతో సాధ్యం కాదని చెప్పి మళ్ళీ శివుని నుండి ఒక అంశ ఆయనే జగద్గురు ఆదిశంకరాచార్య వారు స్వరూపాన్ని పుట్టించాడు. అప్పుడు అమ్మవారు తిరుగు భూలోకం అంతా ఎక్కడ దునపోతులు బల్లులు ఎక్కువైపోయినాయి. ఇంకా ఆ బల్లులు పెడితేనే మాట ఉంటుంది అమ్మ, బల్లులు పెడితే మాటినప్పుడు ఎన్ని దునపోతులు పెడతాం, ఎన్ని ఆటలు పెడతాం, ఎంతమంది మింగేస్తుందో. శ్రీశైలం అయితే ఎంతమంది మింగుతుందండి. అప్పుడు గుళ్ళో శ్రీశైలం అమ్మ బ్రహ్మరాంబిక శ్రీశైలంలో వచ్చిన భక్తులను నిందనే అంట. ఆ శ్రీ ఆదిశంకరాచార్య వారు ఆ ఒక్క శివునాంశం వచ్చిన ఆయన అప్పుడు అమ్మవారికి ఎదురుగా పోయి తన శక్తిని బాగా తన మంత్రశక్తితో
పీకొచ్చి ఒక శ్రీచక్రం వేసి ఆ శ్రీచక్రం బంధించి అప్పుడు ఆమె శాంతపరిచాడు. అలాగా మన భూలోకంలో ఎన్ని శక్తిపీఠాలు అమ్మవారు బలులు తింటుందో ఆ చోటు కింద పోయి ఆ అమ్మవారు ఒక రౌద్రాన్ని తగ్గించి శాంతి చేసి శ్రీచక్ర స్థాపన చేసి అమ్మవారిని శాంతపరుస్తున్నాను. కాబట్టి అంత గొప్పవారు గురువు. అందుకే దైవం చేత కాదంట, దైవ చేత కానీ గురువుతో లేదంట, గురువుతో కానీ ఎవరితో కాదంట, సృష్టి ఎవరితో కాదంట, గురువే. ఒకవేళ దేవుడు కోపడినా ఉపమానం చెప్పుకోవచ్చు. ఏదో నరసింహని కోపడినా అనుకో, ఏం రేపు మల్లెపూలు చేయాలని ఊరికే గుడి ముక్కొని వచ్చినావు, ఏం వచ్చి ఉత్తేజం వచ్చిందని చెప్పి అలిగిపోయినాను అనుకో, గురువు శాంతపరుచుకున్నాడ. గురువే కోపడినాను అనుకో, గురువే ఆగ్రహపడి అనుకో, ఎవరు శాంతపరిచేవారు ఉన్నాడ. కాబట్టి గురువుల దగ్గర స్వాముల దగ్గర మనం ఎంతో జాగ్రత్త ఉండాలి. అడిగిన మనం ఒక మాట మాట్లాడేటప్పుడు ఒకసారి 2 సార్లు ఆలోచిస్తున్న ఆ మాట మాట్లాడాలంట. అడిగిన అన్నామనుకో, గురుగారికి ఆకలి వచ్చిందనుకో, మళ్ళీ నువ్వు 100 జన్మలు ఎత్తినా నీకు ఉపమార్గం దొరకదు, గురువు దొరకడు. అప్పుడు మనం అనేకమైన జన్మలు పుడుతూ చస్తూ ఇదే మరణంలోనే ఉంటాం. కాబట్టి గురువు దగ్గర ఎంతో జాగ్రత్త ఉండాలి. కాబట్టి మీరు చెప్పింది మాత్రము బాగా జాగ్రత్తగా మీరు ఇంతవరకు గురువు వచ్చారు. అమ్మని రాశాసును వదిలించి, అమ్మని వారిని వదిలించి మీరు తప్పకుండా గురువును పట్టుకొని వేడుకోండి. గురుదేవ మమ్మల్ని వారిని నువ్వే చంపాలి, మా చేత కాదు. మేము వచ్చింది ఎందుకు? దానికోసమే. మీ అంటే ఎందుకు? దానికోసం మా ఏదో ఉంది, మాకు ఎలాంటి సంబంధం లేదు. ఈ జన్మకు కారణము మా సంబంధం లేదు. కారణము నీకే తెలుసు, అన్నీ నీకే తెలుసు స్వామి, నన్ను కడచేసే బాధ్యత నీదే అని భగవంతుడు వెళ్తుంది. కాబట్టి ఈరోజు నరసింహస్వామి వచ్చారంటే మీ అందరి కష్టాలు తీర్చేందుకు వస్తున్నాడు. ఆయన అందరూ రాడు, అర్థమైందా? ఆనాడు స్వామిని చిన్న మూర్తిని తెచ్చేటప్పుడు, ఆ స్వామిని తెచ్చేటప్పుడు ఎవరికి తిండి బుద్ధి లేని వాళ్ళు ఉన్నారు. కానీ ఈ పొద్దు ఆ స్వామిని అంటే ఆనాడు తిరిగిన వాళ్ళు ఈ పొద్దు మళ్ళీ స్వామి దర్శనం చేసుకోవాల నుంచి లేని వసతులు ఉన్నారు. అంటే అంత గొప్ప స్టేజ్కి వెళ్ళిపోయినారు. అంటే వాళ్ళ బిజినెస్, వాళ్ళ కథ, వాళ్ళ వ్యాపారాలు, వాళ్ళ వ్యవస్థలు దేవుని దగ్గర 1 గంట సేపు వచ్చి కూర్చొని మాట్లాడదామని ఉంచి స్టేజ్ దాటిపోయింది. అంటే ఈ పొద్దు నేను చెప్తున్నా, ఆనాడు కంబగి నరసింహస్వామి చిన్న విగ్రహం గుడిలో ఆ దేవుని తెచ్చేటప్పుడు దాదాపు అంటే 100-150 మంది దానిపోయినప్పుడు చిన్న కుటుంబం. ఆ రోజు తెచ్చిన భక్తులలో 190% భక్తులలో పెద్ద ఉద్యోగాలలో పిల్లలు సెటిల్ అయిపోయినారు, ఫ్యామిలీ సెటిల్ అయిన, బిజినెస్, భూములు. దేవుడి దగ్గరికి ఇప్పుడు 1 గంట గడుపుదానికి ఒక టైం దొరికిన స్టేజ్కి వెళ్ళిపోయినారు. అదే నేను చెప్పేది. గతము మనకు భగవంతుడు చేస్తే రీతిని చూడాలి. అప్పుడప్పుడు మనం ఎక్కడున్నాం మనము అనేది చూసుకుంటే మనకు అర్థమవుతుంది. లేదు ఇదే శాశ్వత, మనకి ఇదే సంపద అని చెప్పి పోయినామనుకో, అది భగవంతుడు ఒక ఉన్నప్పుడు అటువంటి. కాబట్టి నిజంగా ఆ భగవంతుడు మనం సేవించడమే ఎంత గొప్పదో. ఈరోజు నుంచి పరీక్షలు ఉంటాయి, సుత్తపోట్లు ఎన్నో ఉంటాయి, కానీ ఆ పోట్లంతా వచ్చి మనకు అయిపోతుంది. ఎందుకు ఇంత ఆరాట? మీరు తరింపు పొందాలని ఆరాట నాకు. ఎన్నాళ్ళయ్యే వీళ్ళు ఎప్పుడు పుట్టు సస్తు నా పిల్లలని, నా ఇళ్ళని, నా బిజినెస్, నా వ్యాపారాన్ని ఎప్పుడు దీంతో మునిగి తెస్తున్నారు. వీళ్ళకి జన్మరహితం లేకుండా చేయాలని అని చెప్పి నా ఒక ఆతృత. అందుకే మిమ్మల్ని అందరిని పట్టుకొని తోలకపోయి ఆ యాత్రను చేయించుకుంటూ వస్తున్నారు. కానీ కొంతమంది యాత్ర వస్తున్నారు, కానీ ఎట్లుంటుందంటే ఒక నేను తిరుపతి మోక్షాన్ని తీసుకుపోతున్నానని చెప్పి తిరుపతి పోతున్నామనే తట్టుగా నేను బండి పెట్టాను, తిరుపతి బండి దాని పేరు. తర్వాత మేమేం చేస్తున్నామంటే మేమందరినీ తిరుపతి రాండి అంటున్నాం. మీరేం చేస్తున్నారు? తెలుసుకోకుండా తిరుపతి బండి అని చెప్పి ట్రైన్ వచ్చింది, ఆగింది స్టేషన్లో. ఆగిన తర్వాత ఏమైంది, ఇదే బండి అని అడిగినారు. తిరుపతి బండి అన్నారు, దాన్ని ఎక్కేసినారు. అది ఎట్ట పోతుంది? తిరుపతి తిరిగి బొంబాయి పోతుంది.
బొంబాయి పోతుంది. మీరంతా బొంబాయి వైపు పోతున్నారు కానీ తిరుపతి వైపు రాకుండా. కానీ చెప్పేవాడు లేడు. ఇది తిరుపతి అయిపోయిందండి, బొంబాయి పోతుంది, బొంబాయి కాదు మనకు వచ్చే టెప్పులు మన తిరుపతికి వస్తుంది, అప్పుడు ఎక్కండి అని చెప్పి మీకు చెప్పేవాళ్ళు లేదు. కాబట్టి అది చెప్పేవాడు ఎవరు? గురువు కావాలి. కాబట్టి బొంబాయి అంటే సంసారమే. బొంబాయి అంటే బొమ్మాయి కాదు, బొమ్మాయి అంటే సంసారం. పిల్లలు, ఇల్లు, వాకిలి, బిజినెస్ అని ఇదే మాయలో పోతుంటాం. ఈ రోజు మీరు అన్ని మర్చిపోయిన అంటున్నారు. ఇంటికి పోతాను ఎవరు ఫోన్ చేస్తారు తెలుసు. ఏమయ్యా మా పైలు అయిపోయింది, నీకు ఫోన్ వస్తుంది. ఏం లక్ష్మీకాంత్ రెడ్డి పెళ్లి విషయంలో ఎట్లా తిరుగుతున్నామని మీ అన్న ఫోన్ చేస్తారు. నిజమా కదా? ఏం ఫైనాన్స్లో వచ్చావా అని నీకు ఫోన్. సీట్లు ఎత్తుతావులని డాడీ ఫోన్. నేను ఇంటికి పోతానే ఏం స్వామి మా కష్టాలు తిరుగుతాను. ఇట్లా ఈ రోజు మీరు నాతో పాటు అన్ని మర్చిపోతారు. ఈ రోజు ఇది దాటి బొమ్మ తిరుపతి ట్రైన్ బొమ్మాయి ట్రైన్ చెప్తారు ఈ ఫోన్లు మర్చిపోతారు. నిజమా కదా? అంటే అది మర్చిపోకూడదు. సంసారం చూసుకుంటూ దైవం వైపు నడవాలి. ఇదే నా సంకల్పం. నేనైనా మీరందరి నుంచి దేవుని ఏదో ఇస్తారని ఎప్పుడు ఆశించాకండి. ఆశించుకునేది ఎప్పుడు మీకు దక్కదు. మనం ఆశించకుండా ఉన్నామనుకో అదే మన ఇంటికి వస్తాయి. ఆశించినామనుకో ఎప్పుడు మనం కాదు, ఇది కావాలి అది కావాలని. కాబట్టి ఎవ్వరు ఆశించాకండి, ఏది కోరాకండి. ఏది కావాలో ఆయన ఇస్తాడు. ఏమన్నాయన ఇప్పుడు నీ కొడుకుకి ఏం కావాలనేది నీకు తెలుసు. నా కొడుకు మంచి చదువు ఇవ్వాలి, మంచి ఎడ్యుకేషన్ కావాలి, మంచి జాబ్ కావాలి, మంచి ఇల్లు కావాలి, 10 మంది నా కొడుకు ఎవరు ఏదైతే చూపోకూడదు అన్ని నువ్వు గైడెన్స్ చేసుకుంటావు కదా. నువ్వు ప్రత్యేకత నీ కొడుకు వచ్చి నేను ఏమంట కదా మళ్ళీ ఏముండవు. కాబట్టి అన్ని గైడెన్స్. అట్లాగనే గురువు దైవ మనసులో మీరు ఉన్నారు. మీకు ఏం కావాలి అన్ని ఆయన ప్రత్యేకత అన్ని లిస్ట్లో ఉంది. మీరు ప్రత్యేకత తుంగా వాయిదా పడిపోతుంది. నిజమా కదా? మీ కొడుకు వచ్చి అన్ని మీ మైండ్లో అన్నీ ఉన్నాయి. నాయన ఓ 10 లక్షలు నేను బిజినెస్ చేస్తా అని చెప్పి అడిగినా అనుకో, చెడంగా 10 లక్షలు ఇస్తావు నువ్వు ఏదో చెప్తావు కదా. మనం చూద్దాం నుంచి బాగా చెప్తానే నువ్వు అప్పుడేమనుకుంటావు, ఈ బిజినెస్ చేస్తే చెడిపోతాడు, వద్దు వీళ్ళు చేయాల్సి మనం భద్రంగా చేద్దామని నువ్వు అనుకుంటావు. అట్లనే భగవంతుడు నువ్వు కోరుతున్న వరం కొడతావు, అది ఎమ్మని ఇయ్యాడు చెప్పి దాని వాయిదా వేరే దిక్కు నీకు అవకాశం ఇస్తాడు. మనం ఏమనుకుంటాం, స్వామి నేను అడిగింది ఏకప్పా, నేను అడిగింది ఏకప్పా, నేను అడిగింది ఏకప్పా. మీ కొడుకు కొట్టాడుతుందా, మమ్మీ డాడీ 10 లక్షలు ఎక్కాను మమ్మీ, నేను డాడీతో మాట్లాడను, నువ్వు ఎవరొద్దు మమ్మీ, ఇక నువ్వు ఫోన్ చేయాలి మమ్మీ, నువ్వు హాస్టల్ ఉంటాను అనేది తిరుగుతుంటా. అమ్మ ఏం చేస్తుంది, డాడీ అమ్మ చెప్తాడు. అట్లాగా భగవంతుడు అనేవాడు మీకు ఏమి అన్నా వేయిస్తాడు. మీరు ఏం టెన్షన్ పడకండి. మీరు కోరుకునే ప్రత్యేక కాదు, చెప్పేది ఒకటే అడగండి, మమ్మను బాగుపరచు, మా జన్మను ధన్యం చేయి, దీన్ని మళ్ళా జన్మ లేకుండా చేయి అని దేవుని వేయండి చాలు. దీనికి 10 మందికి పెట్టే సోమతని ఇవ్వండి చాలు. ఒకరి దగ్గర ఇలా చెప్తూ ఈ దేవాల కార్యం చేస్తున్నాను, దాని కష్టపడే శక్తి నాకి, దాని ఫలితం నాకి, ఆ ఫలితం మనం నువ్వే ఉపయోగించుకో అని వేరండి. ఏమైనా ప్రత్యేకంగా నాకు కారే కావాలని కోరుకున్నప్పుడు కారు ఇస్తాడు, అది ఉన్నారు పాడైపోతుంది, మనం ఏమడుగుతావు, మళ్ళీ అది తీసుకుని ఉన్నాం పడుతుంది, మళ్ళీ కూడా అడుగుతావు. 3వ తరగతి కోపం రాదు, నేను పొద్దునే కాదు ఎన్ని కాలు కొని 3 కాలు పాడించాను ముందు అప్పటిక ఎప్పుడు కాలు అడుగుతామని చెప్పి మన మీద సీరియస్ అవుతావు. నిజమా కాదు? మీ దేవుని ఎన్ని కోరికలు అడుగుతావు, అడుగుతావు కదా సార్ ఇస్తారు 2 సార్లు 3 సార్లు, ఏమన్నా పొద్దున్న ఇదే పని నీకు వేరే పని లేదు అని. అందుకని మీరు ఆ కోరికలు ఎప్పుడు మనసులో పెట్టుకోకండి, దైవం వైపు తిరగండి. ఈరోజు ఇంత గొప్ప కార్యాన్ని సార్ అయితేని, తర్వాత మన పిల్లలు అయితేని, మీరందరూ అయితే ఇంత గొప్ప కార్యం చేయాలని ఎంత పని ఉండలో ఆ స్వామికి 1 రూపాయి మనం దానం చేయాలని ఇప్పటికి ఎంతో పుణ్యం ఉన్నాను. 1 రూపాయి దానం చేసిన ఉంచి 7 తరాలు తరిమి 1 రూపాయికి తరిమి పొందితే అట్ట ఎన్ని రూపాయలు మన భగవంతుని ఇస్తే ఎంత తరిమి పొందుతామో. అంటే మన ఇంటి కాదు, మన ఇప్పుడు ముట్టించిన ఈ ఇత్తనము మనకి ఇస్తాదని ఆలోచన చేయకూడదు.
రేపొద్దున ఎన్ని వేల మంది ఫోన్ చేస్తారు ఈ చెట్టు కింద, ఎన్ని మంది వేల పనులు తింటారు. ఒక ఆయన ఉన్నాడు, మా మామిడి చెట్లు స్వామి 60-70 వేలు 100 ఏళ్ళు అవుతున్నాయి స్వామి చెట్లు. మా అబ్బన ఆగిపోయినాడు స్వామి, మా నాన్నంతా తిన్నాడు, మా చిన్నాన్న తిన్నాడు, మేము తిన్నాము, మా పిల్లలు తింటారు. మరి అబ్బ తిన్నా, మా అబ్బ తిన్నా నాటిపోయినాడు అంటాడు. అలాగని మీరు చేసిన పుణ్యము జరవే తరాలు తరిమి మొలుగుతాయి, చనిపోయిన తరాలు పుణ్యతో మొలుగుతాయి. చేస్తే అటువంటి దానం చేయాలి, లేకపోతే చేయకూడదు. అర్థమైందా? ఇప్పుడు దేవుని చేస్తున్నాం, దేవుని ఎంత ఆదరణ. మామూలు గుళ్ళు కడతారు, వాళ్ళు ఏం చేయరు, ఊరే దేవుని అక్కడ తీసుకొస్తారు, ఆ దేవుని తీసుకొచ్చి గుళ్ళో పెడతారు, చేస్తారు. మనం ఎంత శాస్త్రబద్ధం చేసుకొని చెప్పు. నిన్న దేవుని పోయాం, అక్కడ స్వామి వారికి యజ్ఞం, కొద్దిగా హోమం జరిగింది, కొద్దిగా అభిషేకం, కొద్దిగా అలంకరం, మళ్ళా శక్తి నీరు ప్రోచనం, ఇవన్నీ ఒక శాస్త్ర పద్ధతంగా మన దేవుని తీసుకుని కొట్టించే భజనతో రావాలి. భజన కాదు, వచ్చేవాళ్ళు అన్నదానాలు దానాలు చేస్తూ రావాలి. ఇన్ని చేసుకుంటూ వచ్చినప్పుడే భగవంతుడు మనం వెళ్ళిపోస్తున్నాడు. ఎవరో ఆడ మంచిదానికి ఎత్తుకెత్తి పెట్టి ఏదో టెంకాయ కొట్టి వచ్చిందని అని చెప్పి చేస్తే భగవంతుడు వెళ్ళిపోతే కాదు. చాలా మంది బిజినెస్ గుడి కడుతున్నారు, బతికి గుడి కట్టలే, అక్కడ కట్టారు చూసారా. ఏదో గుడి కడితే మనకి ఏదో కోట్లు వస్తా కాదు, ఆ దేవుని చూసి తరిపోతారు. ఈ పొద్దు మీరు చేసిన పుణ్యమే రేపొద్దున మీ వంశాల నుంచి వచ్చి తరిపొందాలా అనే సంకల్పంతోనే మనం అంత పెద్ద మూర్తిని తెచ్చి ప్రతిష్ట చేస్తున్నాం. మరి మీరందరూ తరిపు పొందారు, చాలా సంతోషం. బాధ్యత మాత్రము కార్యక్రమం ఇంకా ఇప్పుడు మనం స్టార్ట్ అవుతుంది. మన దేవాలయం కోసం మన ఉంచి మన బంధువులు కానీ మన ఫ్రెండ్స్ కానీ మనకి ఎవరైతే వాళ్ళు ఇయ్యరు, ధర్మకార్యాలు ఇవ్వాలంటే వాళ్ళు ఎంతో మనసు ఒప్పదు. కానీ చెడిపోయే కార్యం చెప్పు 10,000 పెడతాను, నిజమా కదా? ఈయన ఉన్నాడు, అయ్యా ఒక 7 రూపాయలు ఇయ్యా దేవుని దేవాలంటే 7 రూపాయలు ఏడుంది బాగుంటాడు. ఏదైనా మందు తాగుతాను, ఏదైనా నేను మా అమ్మ పంపాడంటే ఏడుంది రాపని చెప్పి జోలు వేసుకి 500 రూపాయలు ఇస్తాడు. అంటే చెడుకు ఎమ్మడే ఇస్తాడు, కానీ మంచిగా ఇవ్వాలంటే మనసు ఒప్పదు. కానీ అది మనం తీసుకురావాలి. నేను ఒకసారి చెప్పాను, నేను దేవుని ఒకటి అడిగాను, స్వామి నేను ఈ కార్యం చేయను, నువ్వు దేవుడు కదా, నువ్వు దేవుడు నువ్వు చేసుకో, నీ దగ్గర బంగారం దండి ఉంటాయి కదా, నువ్వే గుడి కట్టించుకో అంటే నువ్వు చెప్తాను దేవుడు, అయినా మానవుడు కలియుగంలో పాప భీతి ఎక్కువైపోయింది. ఈ ఊరుంది, ఓలం ఉంది, ఈ ఓలంలో పాపాలు అందరూ ఎక్కువైపోయినారు. నీతి లేదు, నిజాయితీ లేదు, ధర్మం లేదు. ప్రతి ఒక్కరు స్వార్థకమయ్యి వాడు దైవాన్ని మర్చిపోయాడయ్యా. అందుకే అటువంటి ఇంటికి నువ్వు పోయి భిక్షాటం చేయాల. భవతి భిక్షాటం చేస్తే వాడు నువ్వు బాగా అద్దాలు పెట్టు సూడు కుటుంబం భిక్షం దానం చేయడు. నువ్వు 700 రూపాయలు ఇస్తావు లేదని ఇస్తాడా? భవతి భిక్షాంది. సరే వాడికి దైవం అనుకోకపోయినా వాడి మనసు ఏదైనా మానవత్వంలో ఒక పిడికెడు దానం చేస్తాడు. ఆ పిడికెలు ఈ ఊళ్ళో 100 పిడికెలు వస్తాయి. ఆ 100 పిడికెలు ఉడకబెట్టి వాళ్ళు ఇచ్చే 10 రూపాయలు ఆ డబ్బులతో గురువులు ఏం చేస్తారు? యజ్ఞం పెడతారు. ఆ యజ్ఞాన్ని పుణ్యాన్ని ఈ ఊరికి దారపోస్తాము. ఆ ఇచ్చిన దానము బియ్యం దానిలో ఇచ్చారో ఈ ఊరి ప్రతి యజమానికి దారపోస్తారు. అప్పుడు ఈ ఊరు నుండి ఆ పాపం అందపోయి పుణ్యం కొంచెం వస్తుంది. అప్పుడు టయానికి వర్షాలు కురిసి వర్ష ఋతువులు వచ్చి వర్షం కురిపించి అతనికి పాడి పంటలు పండుతూ మళ్ళీ అతను భవిష్యత్తు ముందుకుపోతూ ఉంటారు. కాబట్టి నాకేమో ఎందుకు అనేటట్టుగా గురువులు వదిలేసానుకో ఈ కలియుగం ఎప్పుడో మళ్ళా మాడి వర్షాలు లేక ఏం లేక అగ్నిగుణం గారిపోయినట్టు ఎప్పుడో గారిపోతుంది. కానీ ఇంకా ఇంతవరకు ట్రైన్కి వర్షాలు పడుతున్నాయి, పంటలు వండుతున్నాయంటే మన ఏరియాలో ఒక పెద్ద ఆయన ఉన్నాడు. ఆయన ఎవరు? మన ఏరియాలో పెద్ద ఆయన ఉన్నాడు. ఎవరైనా పెద్ద కాశ్మీర్ ఆయన కాశ్మీర్ అన్నదాన ప్రభువ
అరే కాదు మనకు అన్నదానం బాగా చేస్తారని చెప్పి ఈ ఏరియాలో ప్రతి ఒక్కరు మూటలు ఎత్తిస్తారు, బియ్యం ప్యాకెట్ ఎత్తిస్తారు. ఆ అన్నదానం పుణ్యం వలన ఇక్కడ 2 కార్లు వరి పంట వండుతుంది. 2 కార్లు ఒక టిప్పుకు 40 మూటలు అట్లా వండుతాయి. అంటే వాళ్ళు చేసే పుణ్యకాలమే వాళ్ళకు భగవంతుడు వల్ల ఇస్తూ ఉన్నాడు. కాబట్టి అలా పుణ్యకాల గురువులు తీసుకొని చేస్తారమ్మా. అందుకే ఒక దేవాలయం కడుతున్నారంటే నువ్వు డైరెక్ట్ ఇవ్వకూడదు, మరి మా గురువుగారి ద్వారా దానం చేస్తా. గురువు లేని ఏ కార్యం చేయకూడదు. గురువు ద్వారా చేసే కార్యం అంటే అయిపోతే గురువు అంటే ఇంట్లో గురుగారి ఫోటో ఉంటుంది. గురుగారు అండి ఇదో ఆయన అడిగినాడు, ఏదో దేవాలయానికి అని అన్నదాన్ని అడిగాడు, ఇదో ఈ బియ్యం దానం చేస్తున్న గురుగారు అండి అని చెప్పి ఆయన ఫోటో ముప్పడం ఇచ్చాడు. అలా చేస్తే ప్రతి ఒక్క దానానికి ఒక పరమాత్మ ఉంటుందంట. అందు కాబట్టి మీరందరూ తరింపు పొందండి చాలు. మీకు ఎంతకైనా బాగా ఇంచేపు అహోబిలం అంటే ఈ అహోబిలం ఏంటంటే ఈ అహోబిలని రావాలంటే ఎన్ని జన్మ పుణ్యాలు ఉన్నారో. ఈ అహోబిల నరసింహస్వామిని దర్శనం చేసుకోవాలన్నా ఇక అడుగు పుట్టాలనే ఎంత పుణ్యం ఉన్నారో. ఈ అహోబిలంలో ఎన్ని ఆవులు ఉన్నాయో ఆ ఆవులని కామధేనువులు అంట. తర్వాత ఇక్కడ అహోబిలం ఉండే ప్రతి మనుషులు పుట్టినోళ్ళు ఈ అహోబిలం నివసించే వాళ్ళంతా దేవతలంట వాళ్ళు. ఈ అహోబిలంలో చెట్టు పుట్ట రాయి మొత్తము దైవమేంట. అహోబిలము దేవతలు కీలు ఉంటారంట. అహోబిలం పుట్టాలంటే ఎంత పుణ్యం ఉన్నానో. అప్పుడు అంటారు దేవతలు, అహోబిలంలో పిచ్చి ముక్క పుట్టిన వచ్చి ఉంటుందో, పిచ్చి ముక్క ఒక పిచ్చి ముక్క బాగా దారి ఉంటుందో ఆ పిచ్చి ముక్క పుట్టిన మోక్షం ఉంటుందంట. కాబట్టి అహోబిలము అంత గొప్పదంట. అందుకే అహోబిలంలో అడుగు పెట్టాలంటే ఎంత పుణ్యం ఉండాలో. అహోబిలం పుణ్యం ఉంటే వీళ్ళు అడుగు పెడతారు. మనతో పాటు 3 లారీలు వచ్చినాయి. ఒక లారీ మందికి ఇక్కడ అవకాశం లేదు, వెళ్ళిపోయారు అక్కడే. ఎందుకు లేదంటే వాళ్ళు పుణ్యం చేసి లేదు. పుణ్యం చేసిన వాళ్ళు ఇక్కడ వస్తారు. మరి మీరందరూ వెళ్ళిపోదాం నేను నాతో, స్వామి ఏం లేదు నీ ముక్కని అయిపోయి స్వామి దర్శనం విన్నాము మేము పోతున్నాం స్వామి అన్నారు. కానీ ఆ పుణ్యం చేసినారు చూడు, నిన్ననే పోతున్నారు స్వామి అహోబిలం ఇంట్రెస్ట్ అక్కడ చూస్తే అయిపోతాం, అక్కడ చూస్తే అయిపోతాం చూడు ఇంచే పెట్టున్నారు చూడండి. అంటే ఎంత పుణ్యం చేసినారు మీరు. నిజమా కదా? నేను అనుకున్నా మేము పోతానని నాకు తెలుసు, నాకు వస్తుంది. పోయేవాళ్ళు మీరెవరయ్యా, పంపించేవాడు ఆయన ఆగితే మేము పోతాం అంటే నిజమా కదా? అట్టగా ఈ అహోబిలం అటువంటి. నేను ఒకసారి అహోబిలంలో చరిత్ర విన్నాను. అహోబిలంలో ఒకరోజు నిద్ర చేసిన 1 కోటి తీర్థాలను నిద్ర చేసి పుణ్యం వస్తుంది. ఒక్కసారి అహోబిలం దర్శనం చేసుకుంటే 3 కోటి దేవతలు 3 కోటి దేవతలు దర్శనం చేసుకుని పుణ్యం వస్తుంది. 3 కోటి దేవాలయం దర్శనం చేసుకుని పుణ్యం వస్తుంది. 1 కోటి క్షేత్రాల కన్నా అహోబిలం మిన్న. అంటే నువ్వు 1 కోటి క్షేత్రాలు తిరిగినా ఒకటే, అహోబిలంలో ఒక్కసారి నివసించిన చాలు, ఈ మట్టిని ఒక్కసారి పట్టుకునే చాలు, ఈ మట్టిలో ఒకసారి పనుకునే చాలు, మన పాపం అంతా తగ్గించబోతుంది. కాబట్టి ఈ అహోబిలం ఆవు ప్రతి ఆవు కామధేను ఉంటాయి. అందుకే ఒకసారి మన ఆవులు నాకు ఫస్ట్ 5 ఆవులు ఉన్నాయి. ఒక ఆయన చెప్పాడు, చరిత్ర వింతా ఉన్నా. ఇక్కడికి కొండలు వచ్చి ఒక ఆయన పెద్ద అని చెప్పాడు, అహోబిలంలో కామధేను ఉన్నాయి అని చెప్పాడు. ఎవరు కాస్త అని చెప్పాడు. ఆ శ్లోకాన్ని విన్న తర్వాత నేను అహోబిలంలో ఒక ఆమె ఉన్నది, స్వామి మా ఇంట్లో ఒక ఆవు పుట్టింది, మాది అహోబిలము, ఆవుని పట్టేయాలనుకుంటున్న స్వామి వచ్చింది, మా దానికోసం ఎదురు చూస్తున్నామా పట్టిందని. అంతే ఆమె ఒక కావు పట్టించింది. ఒక కావు పట్టిస్తే 3 ఏళ్ళకి 4 ఏళ్ళకే 230 ఆవులు అయినాయి. ఈ గుడి మొదలు పెట్టింది, కొండల అన్నదానం మొదలు పెట్టింది. అంటే ఉంటుంది. అందుకే ఏ గోశాల మనం చేయాలనుకున్నప్పుడు అహోబిలంలో కావడుకుపోయి దాన్ని పెడితే అదే ప్రపంచం. కాబట్టి ఇంత పుణ్యకార్యం మనం చేసినామంటే నిజంగా దైవబలమే. మీరంతా పుణ్యాత్ములే. నా రోజంతా దేవుని దింపేసి అందరం బయలుదేరదాం, అందరూ సేవ తీసుకుందాం. జై నరసింహ, హరే నరసింహ, హరే నరసింహ, నరసింహ నరసింహ, నరసింహ నరసింహ.
నరసింహ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే హరే హరే